సింగపూర్ టూర్ సంచలనమే సృష్టిస్తుంది. వాస్తవంగా టూర్తో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంటే సాక్షి 1,00,000 కోట్ల దోపిడీకి మళ్ళీ స్టార్టప్ అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందం పునరుద్ధరణ ఎజెండాగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. తనయుడు మంత్రి నారా లోకేష్, పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి శనివారం నుంచి 6 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించబోతున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన నుంచి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వరకు గతంలో సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ కీలక పాత్ర పోషించారు. గతంలో ఈయనతో కలిసి 1,00,000 కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారు చంద్రబాబు. అయితే ఫార్ములా 1 కారు రేసింగ్ ఒప్పందంలో ముడుపులు తీసుకున్న కేసులో ఈశ్వరన్ జైలుకి వెళ్లారు. జూన్ 5న విడుదలయ్యారు. ఇప్పుడు సింగపూర్ పర్యటనలో రాజధాని స్టార్టప్ ఏరియా ప్రణాళిక అమలుకి చంద్రబాబు సిద్ధమయ్యారని ఆరోపణలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొత్తగా ఎవరిని తెరపైకి తెస్తారు, తన మిత్రుడు ఈశ్వరన్తో అధికారికంగానే బయట అవుతారా లేదంటే అనధికారికంగా కలుస్తారన్నది తేలాల్సింది. రాజధాని ఎక్కడొస్తుందో ముందే తన కోటరికి లీక్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడి చంద్రబాబు ఆయన బినామీలు తక్కువ ధరకి రైతుల భూములు కొట్టేసి 1,00,000 కోట్లు దోచుకున్నారు. ఈశ్వరన్ తనకు ప్రాణ స్నేహితుడని రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిందంటే గొప్పలు పోయారు. ఈశ్వరన్తో కలిసి మరో దోపిడీకి తెరదీశారు. అదే రాజధాని స్టార్టప్ ఏరియా. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కింద 1,691 ఎకరాలు సింగపూర్ సంస్థల కన్సార్టింగ్ ప్రభుత్వం అప్పగిస్తుంది. 371 ఎకరాలని మౌలిక సదుపాయాలకు కేటాయించాల్సి ఉంటుంది. తొలి విడతగా 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాలు సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగిస్తుంది. మిగతా 1070 ఎకరాలు ఫ్లాట్లుగా వేసి అమ్ముతారు. సింగపూర్ సంస్థల కన్సార్టియం క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో కలిసి ఏర్పాటు చేసే ఏడీపీ అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్కి ప్రభుత్వం 1,691 ఎకరాలను అప్పగించింది. ఎకరం 4 కోట్లు కనీస ధరగా నిర్ణయించింది. మొత్తం విలువ 6,764 కోట్లు. ఈ భూమికి రోడ్లు, నీటి సౌకర్యం వంటి సదుపాయాలని ప్రభుత్వం సొంత ఖర్చు 5,500 కోట్లతో కల్పిస్తుంది. ఏడీపీలో సీసీడీఎంసీ వాటాగా 221 కోట్లు పెట్టుబడి పెడుతుంది. 12,485 కోట్ల పెట్టుబడితో సీసీఎండీసీకి దక్కే వాటా 42%. 306 కోట్లు మాత్రం పెట్టి సింగపూర్ కన్సార్షియంకి దక్కే వాటా 58%. సింగపూర్ కన్సార్షియంకి తొలుత 50, తర్వాత 200 ఎకరాలను ఉచితంగా అట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ అంగీకరించింది. 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకి స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ సంస్థల కన్సార్షియం నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. ఈ విధానం నిబంధనలు విరుద్ధమని హైకోర్టు ఆక్షేపించింది. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సింగపూర్ సంస్థల కన్సార్షియం గోప్యంగా ఉంచడమేనని అక్షంతలు వేసి స్టే ఇచ్చింది. అయినా నాటి రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా ఉంచేందుకే ప్రయత్నించింది. దీని ఖరీదు అక్షరాల 66,000 కోట్లు. సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందిస్తుందని చెప్పిన మాస్టర్ ప్లాన్ పనుల్ని సింగపూర్ సంస్థలు స్వర్బానా జొరాంగ్కి 28 కోట్లకు నావిగేషన్ పద్ధతులు అప్పగించారు. దీన్ని తప్పుపడుతూ 23లో కాగ్ నివేదిక ఇవ్వడం గమనార్హం. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్లో రాష్ట్ర ప్రభుత్వానికి తొలి విడతలో 5%, 2 విడతలు 7.5%, 3 విడతలు 12% వాటాను ఇస్తామని పేర్కొన్నారు. ఈ ప్రకారం స్టార్టప్ ఏరియా టర్నోవర్లో ప్రభుత్వానికి సగటున కేవలం 8.7% వాటా దక్కనుండగా కన్సార్షియానికి 91.3% వాటా లభిస్తుందని స్పష్టమైంది. వాస్తవానికి కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బెనామీ పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ సహకరించారు. పైసా పెట్టుబడి పెట్టకుండా బాబు బెనామీల గుప్పెట్లో మేనేజ్మెంట్ కంపెనీ సింగపూర్ సంస్థల కన్సార్షియంలు కోట్లు కొట్టేయడానికి స్కెచ్ చేశారు. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులను కనీసంగా 66,000 కోట్లు కొల్లగొడుతుంటే 54,000 ఎకరాలు రైతుల నుంచి సమీకరించిన 34,000 ఎకరాలు, ప్రభుత్వ ఆధీనంలో 20,000 ఎకరాలు, రాజధాని నిర్మాణంలో ఎన్ని లక్షల కోట్లు కాజేయడానికి స్కెచ్ చేశారో కూడా అందని విషయం అన్నటువంటి వార్తలు హైలైట్ చేశారు. ఇందులో వింత నిబంధనలు ఏంటంటే స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ 20 ఏళ్ళు అమల్లో ఉంటుంది. ముందుగా ప్రభుత్వం రద్దు చేస్తే కన్సార్షియం పెట్టుబడికి 150% మేర అపరాధ రుసుము చెల్లించాలి. ఆ సంస్థల బ్యాంకు రుణాలు ప్రభుత్వమే చెల్లించాలి. కన్సార్షియమే వైదొలిగినా కూడా వాటి పెట్టుబడి 100% ప్రభుత్వం చెల్లించాలి. బ్యాంకు రుణాలు కట్టాలి. పైగా వివాదం తలెత్తే లండన్ కోర్టులో తెచ్చుకోవాలి. అంటే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పూర్తిగా సింగపూర్ కన్సార్షియం చేతుల్లో ఉండేలా ప్లాన్ చేశారు. చెప్పు చేతల్లో ఉండే మేనేజ్మెంట్ కంపెనీ లావాదేవీలను చూస్తుంది కాబట్టి ఎకరం 20 కోట్లకు అమ్మిన అడిగే వాళ్ళు ఉండరు. ఎకరం 50 కోట్లు చొప్పున 1,070 ఎకరాలకు అమ్మి 53,500 కోట్లను చంద్రబాబు అనుకో సింగపూర్ సంస్థల కన్సార్షియం సొమ్ము చేసుకోవడానికి ప్లాన్ చేశాయి. తొలుత 50, రెండో దశలో 200 ఎకరాలను కన్సార్షియంకు ఉచితంగా కట్టబెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ 250 ఎకరాలను ఎకరం 50 కోట్లు చొప్పున అమ్ముకున్న 12,500 కోట్ల మేర సొమ్ము చేసుకోవడానికి ఆ సంస్థలు ప్లాన్ చేశాయి. అంటే గరిష్టంగా 1,00,000 కోట్లను చంద్రబాబు అనుకో సింగపూర్ సంస్థలు కాజేయడానికి పథకం పని స్పష్టమవుతోందని హైలైట్ చేసింది.